హాయ్ గాయ్స్, కాంతారా చాప్టర్ 1 ఈ సినిమాకైతే ఒక స్పెషాలిటీ ఉంది గాయ్స్. మనం ఏ సినిమా అయినా చూసుకున్నా సినిమా తర్వాత అంటే సీక్వెల్ వస్తుంది. ఈ కాంతారా చాప్టర్ 1 అయితే కాంతారాకి ప్రీక్వెల్. అయితే మనకు కాంతారా ఎంత పెద్ద సూపర్ హిట్టో మన అందరికీ తెలిసే ఉంటుంది. 10 నుంచి 14 కోట్లతో తీసిన సినిమా దాదాపు ఒక 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న కాంతారా చాప్టర్ 1 ఈ సినిమా అయితే 1000 కోట్ల పైన అయితే కలెక్ట్ చేస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే సినిమాలో ఉన్న విజువల్స్ కానీ సౌండ్స్ కానీ అంటే బీజిఎం కానీ అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి అందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి గారు అయితే దాదాపు కాంతారా వచ్చి 3 సంవత్సరాలు అయిపోతూ ఉంది. 3 ఇయర్స్ నుండి రిషబ్ శెట్టి గారు చాలానే కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఎందుకంటే మనకు తెలిసే ఉంటుంది, కాంతారా సెట్లో అనుకోని కొన్ని మరణాలు, అలాగే యాక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు కూడా చనిపోవడం జరిగింది. అయినా కూడా రిషబ్ శెట్టి గారు ఎక్కడా తగ్గకుండా కాంతారా చాప్టర్ 1ని చాలా అద్భుతంగా తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాంతారా సినిమా మన సౌత్ ఇండస్ట్రీకి చాలా అవసరమైంది. ఎందుకంటే కన్నడ నుంచి కేజీఎఫ్ తర్వాత అంతా చెప్పుకోదగ్గ సినిమా ఏది రాలేదు. ఈ సినిమాతో అయితే కన్నడ ఇండస్ట్రీ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ కాదు, 100% అవుద్ది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక మనం ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రైలర్ మొత్తం ఒకవైపు అయితే లాస్ట్ రిషబ్ శెట్టి గారి లుక్, ఒక 5 సెకండ్ లుక్ అయితే వేరే లెవెల్. అందులో షూడిగా కనిపిస్తున్నాడు అనే మాటలు అయితే ఉన్నాయి. చూద్దాం. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది థియేటర్స్లో. సినిమా ఎలా ఉండబోతుంది, అసలు రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ 1 సినిమాతో మనకు ఏం చూపించబోతున్నారు అనేది క్యూరియాసిటీగా ఉంది. ఇక కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే కాంతారా అనే ప్లేస్ ఎలా పుట్టింది, దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది ఈ కాంతారా చాప్టర్ 1లో మనకు చూపిస్తారు. ఇక కాంతారా చాప్టర్ 1 ట్రైలర్లో అయితే మనకు 3 విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఒకటి, ఆ కారణిక రాయి గురించి, అలాగే ఆ రాయి కోసం యువరాజు ఎందుకు ఒక తెగపై యుద్ధం చేస్తాడనేది, తర్వాత రిషబ్ శెట్టి అలాగే రుక్మిణి వసంత్ గారి ఒక కెమిస్ట్రీ ఎందుకు మొదలవుతుంది అనేది కూడా ఈ ట్రైలర్లో మనకు అర్థమవుతుంది. ఇక మనకు ట్రైలర్లో అయితే ఒక 4 మందిని మాత్రం చాలా ఎక్కువగా చూపించారు. అందులో రిషబ్ శెట్టి గారు, అలాగే రుక్మిణి వసంత్ గారు, అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఇంకో ఈ యువరాజ్ క్యారెక్టర్ మాత్రం మనకు బాగా హైలైట్గా కనిపిస్తుంది. నాకు తెలిసి కాంతారాకి ఇది ప్రీక్వెల్ అంటే వచ్చేవన్నీ సీక్వెల్స్లో ఉంటాయి. ఎందుకంటే ఈ కాంతారా చాప్టర్ 1 మనకు ఏం జరిగింది అనేది చూపించడానికి మాత్రమే వస్తుంది. తర్వాత వచ్చేవన్నీ ప్రీక్వెల్గా రావచ్చు, కాదు సీక్వెల్గా రావచ్చు. ఇక కాంతారా చాప్టర్ 1లో మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండే ఛాన్స్ ఉంది అనే రూమర్స్ అయితే వచ్చిండే, కానీ నాకైతే అందులో ఏ క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ముందు రాబోయే సీక్వెల్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ కాంతారా చాప్టర్ 1 వచ్చేసి మనకు మెయిన్లీ కర్ణాటకలో కరావళి అనే ఒక ప్రదేశానికి, అలాగే మంగళూరు సైడ్ ఉండే ఒక కల్చర్కి ఆధారంగా తీస్తున్న ఒక సినిమా. ఓకే గైస్, ఈ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ మీరు చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే చూడకపోతే వెళ్ళి యూట్యూబ్లో ఉంది, అందరూ చూడండి. అలాగే ఈ సినిమా మనకు అక్టోబర్ 2న థియేటర్స్లో రిలీజ్ కానుంది. అందరూ తప్పక వెళ్ళి చూడండి. ఓకే గైస్, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ కూడా చేయండి.